పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పరిపాలన చాలా బాగుందండి. అందరికి లేని వాళ్ళకైతే ఉన్న వాళ్ళకైతే అందరికి ఆయన పేపత బాగా పెట్టాడు. ఎదవరాళ్ళకైతే ఇంకా చాలా పేప పెట్టాడు. నెల నెలకు పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, చెయ్యూత పథకం ఇస్తున్నాడు. అన్ని పథకాలు మరి అందరికీ కూడా చాలా మేలు చేశాడండి. మరి ఆటో వాళ్ళకైతే, వ్యవసాయ వాళ్ళకైతే, మాలాటో వాళ్ళకైతే అందరికీ చాలా గొప్పగా సాయం చేశాడు. అయినా మళ్ళీ రావాలని నేను మరీ కోరుకుంటున్నాను అనమాట. అన్నయ్య దేవుడిని నమ్ముకున్నానండి. అయినా దేవుడిని నమ్ముకున్న బిడ్డ. ఆయన కూడా ప్రతి పేజీలో కూడా వార్తలు అయితే దేవుడి దయ ఉండాలని అంటాడండి. అలాగే మేము కూడా ఆయన నా మటుకు నేనైతే మాత్రం ఆయన కోరుకుంటున్నాడండి. నాకు చాలా గొప్ప మేలు చేశాడండి. ఆయనైతే మేము మరవలేనండి. నేను రోజు ప్రార్థన చేసుకుంటా ముందు ఆయన్నే పెట్టుకుంటున్నానండి. చాలా బాగుందండి మరి ఆయన పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకుముందు ముఖ్యమంత్రితో పోస్తే కనుక చాలా బాగుందండి. ఎందుకంటే 40 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. డైరెక్ట్గా ఎటువంటి బ్రోకరిజం లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడడం అనేది చెప్పుకోదగ్గటువంటి విషయం. ఇది ఫస్ట్ పథకాలు అర్హులు అందరికీ కూడా 100% చేరుతున్నాయండి. వాలంటీర్ల ద్వారా కూడా చేరుతున్నాయండి పథకాలు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ సంక్షేమ పథకాలు ఎందుకు, అభివృద్ధి పథకాలు పెట్టలేదు కదా అంటున్నారు. కానీ సంక్షేమం అనేది ఉంటేనే తద్వారా అభివృద్ధి పద్యం అనేది నిజం. అది ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమనవసరమంటే పని లేదు. ప్రజలకి ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కానివ్వండి సంక్షేమ పథకాలు పెట్టారు. అప్పుడు ప్రజల్ని సోమరిపోతులు చేయలేదా ఇంతకుముందు నాయకులు? ఈయన చేసాడా? అది తప్పు. అంటే ఒక నాయకుడు సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఏదోలాగా తిట్టాలి కాబట్టి తిడుతున్నారు. కరెక్ట్ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వనని అడుగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు పరిపాలించారు ఏకదాటిగా. మరి అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు పెట్టారు. ఇప్పుడు ఒక్కసారి ఇవ్వండి అవకాశం, ఒకసారి ఇవ్వనంటే ఎన్నిసార్లు అవుతుందో. ఈరోజు మా నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే యనమల రామకృష్ణ గారిని 6 సార్లు ప్రజలు ఆదరమ్మలతో ఆదించారు. ఈరోజు మా నియోజకవర్గం పరిస్థితి ఒకసారి చూడండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలంటే రోడ్లు, రవాణా శాఖ మంత్రి బట్టి శ్రీ దాసరి రాజా గారు అనేక పథకాలు పెట్టి డెవలప్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదే మాత్రం చాలా ఎటకారంగా వచ్చినండి. ఇది ఏ ప్రభుత్వం అయినా సరే అప్పులు లేకుండా ఎవరు కూడా పరిపాలించలేదు. గత ప్రభుత్వాన్ని పోల్చుకోండి, ఈ ప్రభుత్వాన్ని పోల్చుకోండి. గత ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ ఉన్నాయి తీర్చి చెప్పులు. ఈ ప్రభుత్వం లేవు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆపేశారు. రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా మరిన్ని సీట్లు ఎక్కువ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు లాస్ట్ టైం చంద్రబాబు గారు నెగ్గించినప్పుడు ఆయన రైతుకు రుణమాఫీ కనీసం చేయలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టారో నవరత్నాల పథకాలతో అన్ని పథకాలు కూడా ఇప్పుడు అమలు అవుతూ ఉన్నాయి. కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు మీరు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా టీడీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగింది, అదేవిధంగా డోక్రా మహిళలకు పసుపు కుంకుమ కావాలి, ఇలాంటి పథకాలు మేము ఎన్నో చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీడీపీ హయాంలో రైతులకు ఏమీ న్యాయం జరగదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు అదే మొత్తం మీద ఎటువంటి పార్టీలు చూడరు, ప్రాంతాలు చూడరు, కులము చూడరు, మతం చూడరు. ఎవరైతే అర్హులుగా ఉందో అందరికి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనకి రైతు పేరిట ఒక ప్రతి ఊరికి కూడా పిండిలు, పొలాలకు వేసుకునే పిండి అందరూ కూడా రైతులకి నేరుగా సచివాలయం దగ్గర అందిస్తూ ఉన్నారని తెలుస్తున్నాం. గతంలో మండలానికి ఒకటి అంటే చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఒకటి పెట్టేవారు. అది మండలంలో కొంతమందికి అంది, మిగతా రైతులకి అందేది కాదండి. అది కూడా మీరు గమనించాల్సిన అంశం. ముఖ్యంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని? వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం 100% కన్ఫర్మ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? పథకాలు ఏమైనా వస్తున్నాయండి మీకు? పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఇంకా ఇంకేం వాళ్ళకన్నా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు?
వారంటీలు ఇస్తున్నారు. వాలంటీర్ ఇస్తున్నారు. డబ్బులు ఏమైనా అడుగుతున్నాడా వాలంటీరు? అడుగుతులే. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను ఏమైనా అంటలే. బాగానే ఇస్తున్నారా? బాగానే పని చేస్తున్నారా? ఇంటి తెచ్చిచ్చారు. బాగుందండి పరిపాలన. ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? నాకు పథకాలంటే కాదు, చుట్టూ ఈ బళ్ళకే 10,000 ఇచ్చారు వ్యాపారం, కానీ అవి తీసేసామండి. ఇంట్లో ఏమైనా ఇంకా వస్తున్నాయి పథకాలు మీ ఇంట్లో వాళ్ళకి? ఆడవాళ్ళకి 18 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చారండి మొన్నటి దాకా, మనం పోయిన సంవత్సరం దాకా. ఇంకా ఇవ్వలేదు. 18,000 ఇస్తారు. తర్వాత నాకు పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుంది? 2,750 అండి. ఎవరు ఇస్తున్నారు పెన్షన్? వారంటీలు అండి, జగన్ గారు పరిపాలనది. అంటే వాలంటీర్లు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు పెన్షన్ కోసం? లేదండి. మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తానంటాం కానీ అటువంటి లేవండి. పెన్షన్ ఇచ్చాక మీరు నాకు డబ్బులు ఇవ్వాలని కానీ అలవాటు లేవండి. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన ఎలా ఉందంటే మాకు మట్టుకైతే పర్లేదు అన్న. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ నుంచి? పథకాలు అంటే అమ్మఒడి వచ్చింది, అటెండ్ మిస్టర్ వచ్చింది, అంతే నాకు వచ్చినాయి అయితే. గతంలో చంద్రబాబు ఉండగా ఎలా ఉంది, జగన్ వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే అప్పట్లో కొంచెం నాకు పెద్దగా అనిపించలేదు. అంటే అంతే అండి. చంద్రబాబు భాష పరిసరాలు బాగుంది బాబు. బాగానే పేప పెట్టాడు. కొడుకులు కట్టలేదు నాకు బాగా పేప పెట్టాడు బాబు. ఏదో చదువుతున్నాడు. ఆడబిడ్డ కాబట్టి ఒక బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డ ఇంచుకొని వాళ్ళు చదువుకుని ఉంటున్నారు. అమ్మగారు పింఛన్ ఎంత వస్తుంది మీకు బాబు? పింఛన్ ఎంత వస్తుంది? పరిసరాలు బాగుంది బాబు, చాలా బాగా ఉంది. ఆ జగన్ బాబు పేపర్లు బాగా పెట్టారు బాబు. నేను ఇల్లు వాకల కోసం వేయటం లేదు బాబు. నాకు ఆ బాబు కొడుకులేగా పేపర్ పెట్టారు కాబట్టి నేను చేస్తున్నాను. 2,750 వస్తున్నాయి బాబు, అదే వస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారా? గెలిపిస్తాను బాబు, తప్పగా బాబు. ఆ బాబు వచ్చాడు, మా ఓట్లు ఆ జగన్ బాబుకే. నేను బతుకుంటే నా ఓట్లు ఆ జగన్ బాబుకే. జగన్ గెలిచాక ఏ పథకాలు వస్తున్నాయి అన్నీ? అంటే మాకు రైతుకు వచ్చినవన్నీ వస్తాను. అన్ని పథకాలు వస్తున్నాయి. మరి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కలవాలనుకుంటున్నారు? జగన్ కావాలని అనుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ గెలిచాక? పథకాలు వస్తాయండి. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి అంట మీ ఇంట్లో? 18,000 వస్తున్నాయి. జగన్ పాలనలో అయితే అంతా బాగానే ఉన్నదండి. వచ్చిన వాళ్ళకల్లా బాగానే ఉన్నది. మా మట్టికైతే నాకైతే బాగానే ఉంది. పిల్లల డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకా అయినా బాగానే వచ్చాయి. పింఛన్ బాగుంది. పథక పని చేస్తే కొన్ని రోజులు ఇవ్వట్లేదు డబ్బులు, అక్కడి నుంచి వస్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాకేంటంటే 2,750 అమ్మ. నాకు క్యాష్ అతను తెచ్చి ఇస్తున్నారు అనమాట వాలంటీర్. అడగలేదమ్మా. లేదమ్మా, మాకు మా ఊరు తెచ్చేసి ఊర్లోనే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? మేము జగన్కే నెగ్గిస్తాం. ఇప్పుడు మాకు ఆయన రావాలి కదా. మీ ఆడవాళ్ళందరికి పథకాలు ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇస్తున్నారు కదా. మరి ప్రీమియం చంద్రబాబు గారు అతను ఫ్రీగా ఇస్తామని అంటున్నారా? మరి ఇతను కూడా ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇతను డబ్బులు తీసుకుంటలేదు కదా రేసానికి గట్టానా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్